గైస్ రీసెంట్ గా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఒక డేటాను అయితే బయటికి తీసుకొచ్చారనమాట. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే 56% ఆఫ్ డిసీజెస్ ఏవైతే ఇండియన్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్లే జరుగుతున్నాయి అని చెప్పేసి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అనేది వాళ్ళు ఒక లిస్ట్ అయితే ఇచ్చారనమాట. అందులో వాళ్ళు ఎస్పెషల్లీ మెన్షన్ చేసింది ఏంటంటే ఇండియన్స్ వాళ్ళ డైట్ లో పల్సెస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ని తగ్గించేస్తున్నారంట. అంటే ఆల్మోస్ట్ 400 grams మనం తినాలి. ఏది పల్సెస్ గానీ, ఫ్రూట్స్ గానీ, వెజిటేబుల్స్ ఇంటేక్ అనేది మన డైలీ డైట్ లో 400 grams ఉండాలి. అయితే ఇప్పుడు అది లేదు, చాలా ఎక్స్ట్రీమ్లీ లో తింటున్నామని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. రెండోది స్ప్రౌట్స్, విటమిన్ సి, బి కాంప్లెక్స్, జింక్ అండ్ సెలీనియం మన డైట్ లో ఉండేలా చూసుకోవాలి అని వాళ్ళైతే మెన్షన్ చేశారనమాట. రెండోది వచ్చేసి అవాయిడ్ ప్రోటీన్ సప్లిమెంట్స్. ఎవరైతే ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారో మజిల్ బిల్డింగ్ కి వాటిని అవాయిడ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. రెడ్యూస్ ఎక్స్ట్రీమ్ షుగర్స్. ఇండియన్ మేజర్ గా ఒబేసిటీ ఏదైతే ఫీల్ అవుతున్నారో, లేకపోతే ఉమెన్ లో పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ షుగర్ ఇంటెక్ వల్ల జరుగుతున్నాయని వాళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ సాల్ట్ ఇంటెక్ కూడా తగ్గించమని చెప్పారనమాట. అండ్ న్యూ బోర్న్ బేబీస్ కి 6 months వరకు ఎక్స్ట్రీమ్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి, అలాగే 2 years వరకు తగ్గిస్తూ రావాలి కానీ బ్రెస్ట్ మిల్క్ అయితే ఇవ్వాలని వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఇంకొకటి వచ్చేసి ఏదైనా కూడా ఫుడ్ ప్రోడక్ట్ మీద వెనకాల ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందులో ఉన్న ప్రోటీన్స్ ఏంటి, ఫ్యాట్స్ ఏంటి, ఆయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకొని బ్యాక్ లో ఉన్న లేబుల్ అయితే చదవడం ఇండియన్స్ అలవాటు చేసుకోవాలని వాళ్ళైతే మెన్షన్ చేశారు.